మనం గతంలో ఒక చిన్న కథ విని ఉంటాం. ఎడారిలో ఒంటె తన షేకుతో ప్రయాణం చేస్తున్నప్పుడు చలి ఎక్కువయ్యి షేకు గుడారంలో ఒంటె కూడా తను తల దాచుకుంటాను అని అడిగింది. సరే షేకు ఒప్పుకున్నాడు. నెమ్మదిగా తలతో పాటు మిగతా శరీరాన్ని క్రమక్రమంగా దాచుకోవడంతో గుడారంలో స్థలం లేకపోవడంతో షేకు బయట నిలబడవలసొస్తుంది. భారతదేశంలో పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏదైతే ముస్లిం ఓటు బ్యాంకు కోసం పార్టీలు ప్రయత్నించి క్రమక్రమంగా వాళ్ళకి సంబంధించిన అంశాలను లేవలెత్తి వాళ్ళని రెచ్చగొట్టి దాడులు చేయించి గందరగోళం చేస్తున్నాయో క్రమక్రమంగా హిందువులు ఎడారిలోని షేక్ లాగా గుడారం బయట నిలబడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ అని ఒకదాన్ని టూరిజం పేరుతో నిర్మిస్తున్నారు. దానికి నిర్మించడానికి వీల్లేదని హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. దాని అనుమతులను రద్దు చేయమని చెప్పి కూడా అడిగాయి. అయితే ఆ అనుమతులు రద్దు చేసినట్టుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత చాప కింద నీరులాగా వారు కట్టడాలు కట్టుకుంటూ మొదలుపెట్టారు. ఇప్పుడు హిందూ సంఘాలు వాటిని గుర్తించి తుడా అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు ముంతాజ్ హోటల్ పేరుతో టూరిజం కార్యక్రమంలో ఎలా చేస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం అనేది చర్చనీయాంశమైంది. ఇప్పుడు శ్రీనివాసానంద స్వామి లాంటి ప్రముఖులు కూడా ఆ ఉద్యమంలో చేరారు. దాంతో హిందూ సంఘాల నాయకులంతా కూడా అందులో చేరారు. వాస్తవానికి తిరుపతి, తిరుమల రెండింటిని కూడా వాటికన్ సిటీ తరహాలో పూర్తి ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చి అక్కడ ధూమపానం, మద్యపానం నిషేధించాలని చెప్పేసి గతంలో ఒక ప్రపోజల్ ఉండేది. ఎన్టీ రామారావు మనసులో అలాంటి తలపు ఒకటి వచ్చింది. ఇప్పుడు బీజేపీ అయినా సరే ఆ పని చేస్తుందేమో ఆశిద్దాం.